స్టార్ట్ చేయండి. సార్కు నమస్కారం, ప్రభాకర్ రెడ్డి సార్కు నమస్కారము. నేను మోకాలు నొప్పులతో మా పేరు జి లక్ష్మీ నరసమ్మ. నేను సార్ గురించి తెలుసుకున్నాను. అపోలో హాస్పిటల్కి పోవాలని అనుకున్నాను. అయితే నాకు నొప్పి చాలా భరించుకోలేకుండా మోకాళ్ళ నొప్పి ఉన్నది. సార్ గురించి తెలుసుకుంటే సారు చాలా బాగా చేస్తారు, అపోలో హాస్పిటల్లో బాగా చేస్తారు అని అనుకున్నాం. మేము అనుకొని సారు దగ్గరికి వెళ్దామని ఒకరోజు టైం తీసుకొని వెళ్ళినాము. వెళ్తే అక్కడ సారుని కనుక్కున్నాము. సారు చూసినాము. అక్కడ చూసి సార్ బాగా చేస్తారు. అక్కడ పేషెంట్లు కూడా మాకు చెప్పారు. అక్కడ కనుక్కున్నాము, సార్ది బాగా చేస్తారు సారు అని అంటే, సరే సారు బాగా చేస్తారు కదా, ఇక్కడనే చేసుకుందాము, సార్ తోటే ఫస్ట్ కలుసుదాము. కలిసిన తర్వాత మనం నిర్ణయం చేసుకున్నాము. సార్ని చూపించినాక అంటే సారు చాలా మాకు సజెషన్ ఇచ్చారు. మంచిగా చేస్తామా, మీకు చేయించుకోండి, ఇప్పటికే లేట్ అయింది మీకు, ఇప్పుడు బాగా చేస్తా నేను, చేసిన తర్వాత మీకు బాగా మంచిగా కాలు మంచిగా అవుతుంది, మంచిగా నడవగలరు అని చెప్పారు. అయితే మాకు అప్పుడు ధైర్యం వచ్చింది. సార్ తోటి మాట్లాడి ఇక అప్పటికప్పుడు డిసిషన్ తీసుకున్న తర్వాత సారు టైం చెప్పిన తర్వాత మేము ఇట్లా ఇన్సూరెన్స్ ఉంది మాకు సార్ అని చెప్తే, సరే చేద్దాము అని అది కూడా చేయించిన తర్వాత సారు ఓకే చేసింది అనమాట. చేసినాక ఆపరేషన్ చేయించుకున్నాక ఇంకా మాకు అదేంది ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయితే సరేలే అని మేము డబ్బులు పే చేశాము. తర్వాత మాకు ఇన్సూరెన్స్ వచ్చింది. మళ్ళీ సార్ తరఫు నుంచే సార్ దగ్గరికి పోయాము. మళ్ళీ సారు చేద్దామన్నాడు, అది ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ తర్వాత మాకు ఫిజియోథెరపీ మేడం కూడా పరిచయం చేసిండు. అమ్మవారు వచ్చింది, మాకు చాలా మంచిగా ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత నాకు ఇప్పుడు చాలా మంచిగా ఉంది కాలు. ఇక నెక్స్ట్ కాలు కూడా చేయించుకోవాలని ఇప్పుడు సార్ ఒకసారి నడిచి చూపిస్తారు. ఇది చాలా బాగుంది నాకు ఈ కాలు మంచిగా అయిపోయింది. దాని గురించి మళ్ళీ సార్ దగ్గరికి పోయి చేయించుకున్నామని నిర్ణయం తీసుకున్నాను. సార్ని కలిసినాము. సార్ కూడా చేస్తున్నాం. రేపు బుధవారం నాడు ఆపరేషన్ ఉన్నది, మంచిగా చేసుకున్నామని